హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఇవాళ డే 787 ప్రోమో 1 అయితే రిలీజ్ అయిందనమాట. ప్రోమో 1లో అయితే మనకి పాత బిగ్ బాస్లో కంటెస్టెంట్లు చేసినటువంటి మానస్ మరియు ప్రియాంక జైన్ అయితే వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడున్న కంటెండర్లకి టికెట్ టు ఫినాలే రేస్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఆ గేమ్స్లో అయితే ఇవాళ మనకి పృథ్వీ, ప్రేరణ, నబీల్, అవినాష్కి గేమ్స్ అయితే పెట్టాడు. సుడుకో గేమ్స్, అదే నెంబర్లని ఒకదాని తర్వాత ఒకటి అమర్చడం, సమ్ గేమ్ టైప్ పెట్టారనమాట. ఆ గేమ్లో అయితే ఫస్ట్ ఛాన్స్లో అయితే నబీలు గంట కొట్టేశాడు. ఫస్ట్ నేనే కొట్టానని చెప్పి ఇంద్ర స్టెప్లో అయితే వేసాడనమాట. కాకపోతే నబీల్ తప్పు పెట్టాడని చెప్పి మానస్ చెప్పడము, అలాగే మానస్ అందరివి చూసిన తర్వాత అందరూ తప్పులు పెట్టారు, ఎవరో కరెక్ట్గా పెట్టలేదు అన్నప్పటికీ అందరి మొహాలు ఇంకా పెట్రోల్ అయిపోయిన బండిల్లో అయిపోయినాయి అనమాట. తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. నేనైతే ఒక క్లూ ఇస్తున్నాను, మిడిల్లో అయితే 5 వచ్చుద్ది, మిగిలిన ఇంక మీరు మీ ఆట మీరు ఆడుకోవాలని. సో అప్పుడు ఎవరు విన్ అయ్యారు అనేది మనకైతే ప్రేరణ గంట అయితే కొట్టింది. మరి ప్రేరణ విన్ అయిందా లేకపోతే అవినాష్ విన్ అయ్యాడు అనేది మనం అప్పుడు చూడాలి. నబీల్ కూడా అవినాష్ మీద నీకు వాళ్ళు హెల్ప్ చేసినట్టున్నారు, నువ్వు జనాలకి దగ్గరగా కూర్చున్నావు అంటే ఆ కంటెండర్లకి దగ్గరగా ఉన్న వాళ్ళు హెల్ప్ చేసినట్టున్నారు అన్నప్పటికీ అవినాష్ కూడా ఏదో బాధగా సమాధానం చెప్తున్నట్టు అనిపించింది. సో ఇవాళ అయితే మనకి నబీల్ అయితే గేమ్ డౌన్, డే బై డే డౌన్ అయితే అయిపోతున్నాడు అనమాట. నబీల్ తన గేమ్ తను నాశనం చేసుకున్నాడు. టాప్ 1లో ఉంటాడు అనుకున్న నబీల్ టాప్ 3కి వచ్చాడనమాట. గౌతమ్ కృష్ణ ఎక్కడి నుంచో వచ్చి, అంటే ఎక్కడి నుంచో వచ్చాను కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చి మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునేటప్పుడు ఎలిమినేట్ అయిపోయేవాడు ఇప్పుడు కప్పు కొట్టేయడానికి, కొడతాడు అనడానికి కూడా 100% ఛాన్స్ ఉండే మనిషి కింద అయిపోయాడు అనమాట గౌతమ్ కృష్ణ. సో చూడాలి మరి గౌతమ్ కృష్ణ కప్పు కొడతాడా, నిఖిల్ కప్పు కొడతాడా, నబిల్ కప్పు కొడతాడా అనేది. మ్యాక్సిమం 90% గౌతమ్ కృష్ణకి, 10% నిఖిల్కి అయితే ఛాన్స్ ఉంది కప్పు కొట్టడానికి. నబీల్ అయితే అయిపోయాడు, గెలుస్తాడు, కప్పు కొడతాడన్న నమ్మకం అయితే పోయింది. టాప్ 5లో అయితే నబీల్ అయితే ఉంటాడు అంతే. ఇంకా 3 నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోతాడా ఏంటా, అసలు ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడు చూడాలి ఫైనల్ డే రోజు, 100వ రోజు. సో నబీల్ ఆట అయితే పోయింది. గౌతమ్ కృష్ణ అయితే ఈ వీక్ ఓటింగ్ పరంగా, ప్రీ ఓటింగ్ పరంగా చూసుకున్న అందరికన్నా చాలా, అంటే చాలా చాలా దగ్గర దగ్గర 10-12% తేడా ఉంది ప్రీ ఓటింగ్లోనే. ఇంకా బయట ఒరిజినల్ ఓటింగ్ రిజల్ట్స్లో ఎంత దారుణంగా మనోడికి ఓట్లు పడుతున్నాయి అనేది మనం ఊహించలేము కూడా. నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, ప్రేరణ వీళ్ళంతా టాప్ అనుకున్నాం, కానీ ఇంకా గౌతమ్ కృష్ణ అయితే కొట్టేశాడు కప్పు. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనేమి పిఆర్ని కాదు, గౌతమ్ పిఆర్ని కాదు. నాకున్న 700 సబ్స్క్రైబర్లకి ఒక ఛానల్, 300 సబ్స్క్రైబర్లకి ఒక ఛానల్ ఉంది. ఆ 3000 సబ్స్క్రైబర్లకి, 700 సబ్స్క్రైబర్లకి నాకు పిఆర్ రాదు, ఎవడో నాకు డబ్బులు కూడా ఎవడో. సో నేనేం పిఆర్ని కాదు, జస్ట్ నాకు అనిపించి చెప్పాను. ఫస్ట్ నుంచి నబీల్ని సపోర్ట్ చేసుకున్నా. నబీల్ మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, గత నెల రోజుల నుంచి అయితే సరిగ్గా ఆడట్లేదు. గౌతమ్ కృష్ణ అప్పటి నుంచి ఆడడం మొదలెట్టాడు. మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో గౌతమ్ కృష్ణకి అప్పటి నుంచి ఊపిరి పోసుకున్నట్టు ఆడుతున్నాడు అనమాట. నిఖిల్, ఈ సోనియా వీళ్ళందరూ డిస్టర్బ్ చేసి 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 వెళ్ళిపోయారు. సో నిఖిల్ అయితే అమ్మాయిల పరంగా మైనస్ అయిపోయాడు. గౌతమ్ అయితే ఎవరిని పట్టించుకోలేదంటే యశ్మిన్కి వెళ్ళిపోయాడు, తర్వాత అక్క అన్నాడు, తర్వాత తన్నయ్య అంది, చెల్లి తమ్ముడు అందరూ అనుకున్నారు. సో గౌతమ్ కృష్ణ అయితే ఈ సారి కప్పు విన్నర్.